నా దిష్టే తగిలేలా ఉంది. అర్రే సూపర్. థ్యాంక్స్ అత్తయ్య. అక్క నా ఫొటోస్ వచ్చాయి చూడు. ఇది చూడక్క, అది చూడు, అది చూడు. అది ఇంకా బాగుంది. అక్క ఈ ఫోటో చూడక్క. అక్క ఎలా ఉన్నాయి ఫోటోలు? బాగున్నాయి. చిట్టి ఇలా ఇవ్వు. సరస్వతి చూడు. వావ్. దాక్షాయణి ఫోటోలు అదిరిపోయాయి. నువ్వు మాత్రం ఇంకా అదిరిపోయావు. మేడం, మీ ఫోటోలని టాప్ మోడల్ ఏజెన్సీస్కి పంపించాను. మీ ఫోటో చూసిన కొద్ది నిమిషాల్లోనే మీకు ఫోన్లు, ఆఫర్ల మీద ఆఫర్లు వెల్లువలా వచ్చి పడతాయి. ఇక మీరు స్టార్ అయిపోయినట్టే, ఫిక్స్ అయిపోండి. అలాగే. అబ్బాయి సమయానికి వచ్చాడు. రా శంకరు, నీ పెళ్ళం ఫోటోలు చూడు ఎంత బాగున్నాయో. అయ్యో వెళ్ళిపోతారేంటండి? ఒకసారి ఇలా చూడండి. మోడలింగ్ లో చాలా పెద్దవాళ్లే ఈ ఫొటోస్ చూసి అద్భుతమని మెచ్చుకున్నారంట. చూడండి, ఇది చూడండి. తీసుకోండి. ఎందుకండి అలా విసిరేశారు? విసిరి కొట్టక ఏం చేయాలి? ఆ దరిద్రాన్ని చూసి సంబరపడిపోవాలా నేను? ఏంటండి ఆ మాటలు? నేనేం చేసినా మీకెందుకు నచ్చదు? సార్, మీ వైఫ్ వాల్యూ మీకు తెలియక అలా కోప్పడుతున్నారు సార్. మోడలింగ్ రంగానికి దొరికిన ఒక ఆణిముత్యం సార్ మీ వైఫ్. రాయ్, ఎవడ్రా నువ్వు? ఇంకొక్క నిమిషం ఇక్కడే ఉన్నావంటే రాయితో నీ తల పగలగొట్టేస్తాను. పోరా. శంకర్, నచ్చకపోతే సైలెంట్ గా ఉంటే సరిపోతుంది కదా, ఎందుకంత ఆవేశం? అయినా ఫోటోగ్రాఫర్ ముందు నన్ను ఇలా అవమానించడం ఏంటండి? నీ భార్య పై స్థాయికి ఎదుగుతుందంటే పక్క నుండి నేనున్నానని భరోసా ఇచ్చి మరీ ముందుకు నడిపించాల్సింది పోయి తన బంగారు భవిష్యత్తుని నువ్వే కాలు పట్టి వెనక్కి లాగితే ఎలా? తనకి గొప్ప పేరొస్తే నీకొచ్చినట్టే కదా. నాకు నచ్చలేదండి. నాకు అసలు ఇలాంటివి ఇష్టమే లేదు. ఇదేంటి కోడలి పిల్ల? నీ మొగుడు నిన్ను మరీ ఇలా తీసిపారేయడమేంటి? నాకైతే ఏం అర్థం కావడం లేదు. ఎందుకత్తయ్యా? మొగుడు పెళ్లాల మధ్యన అంటుకున్న మంటకి ఇంకొంచెం ఆజ్యం పోసి పెద్దది చేస్తారు. పెద్దవారు వీలుంటే వీళ్ళిద్దరు గొడవ పడకుండా అడ్డుపడండి. నువ్వు నా మీద విరుచుకుపడతావేంటి సీత? నేనే అన్నాను, ఉన్నమాటేగా అన్నాను. దాక్షాయిని, మనసులో ఏదీ పెట్టుకోకు. ఎదగడానికి మంచి సమయం వచ్చినప్పుడు ఇలాంటివన్నీ సహజమే. రేపు నువ్వు పెద్ద మోడల్ అయ్యాక నీ మొగుడే నీ పక్కన నిలబడి ఫోటో తీయించుకుంటాడు. బావగారు ఏదో కోపంలో అనుంటారు. నువ్వేం పట్టించుకోవద్దు దాక్షాయిని.
దాక్షాయిని దాక్షాయిని నేను చెప్తే చిన్నపిల్లల ఈ మంకు పట్టేంటి దాక్షాయిని? చూడు దాక్షాయిని, నిన్ను ఎదగనివ్వకుండా చేయాలనో ఇంట్లోనే కట్టి పడేయాలనో నా ఉద్దేశం కాదు. నువ్వు పొట్టి బట్టలు వేసుకుని ఫోటోలు దిగితే నాకు ఇబ్బందిగా ఉంది. మోడల్ అంటే అలాంటి బట్టలే వేసుకోవాలి. జనం ముందు ర్యాంప్ షో చేయాలి, 10 మంది ముందు షూటింగ్లు చేయాలి. ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఆలోచించు. మనం ఉండేది పల్లెటూరులో. జనం రకరకాలుగా మాట్లాడుకుంటారు. మన ఇంటి పరువు, రామరాజు గారి గౌరవం అన్నీ పోతాయి. ఇది కాకుండా నువ్వు ఇంకేదైనా చెయ్యి, నేను నీకు సపోర్ట్గా ఉంటాను. నేను ఇదే చేస్తానండి. ఎవరో ఏదో అనుకుంటారని, మన ఫ్యామిలీకి ఇంకేదో జరుగుతుందని నా కెరీర్ని, నా భవిష్యత్తుని నేను నాశనం చేసుకోను. అది కాదు దాక్షాయిని, నేను చెప్పేది కొంచెం విను ప్లీజ్. ఈ విషయంలో నేను మీ మాటే కాదు, ఎవరి మాట వినను. ఇదే ఫైనల్. దాక్షాయిని, ఎలా చెప్తే అర్థమవుతుంది తనకి? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ చైత్ర. ఈ 2 ఫైల్స్ చెక్ చేసి సార్తో సిగ్నేచర్ పెట్టించాలి మేడం. సరే. చైత్ర, ఏంటి మేడం? సార్ ఎందుకో డల్గా కనిపిస్తున్నారు. బిజినెస్ టెన్షనా? ఫ్యామిలీ టెన్షన్ అనుకుంటా మేడం. ఏదైనా ప్రాబ్లమా? తెలీదు మేడం. ఈరోజు సార్ వైఫ్ బర్త్డే అని మాత్రం తెలుసు. బర్త్డే అయితే హ్యాపీగా ఉండాలి కదా. ఏమో మేడం. సర్లే, నువ్వు వెళ్ళు. ఓకే. మే ఐ కమ్ ఇన్ సార్? సార్, సార్, సీత గారు చెప్పండి. అన్ని బ్రాంచెస్కి సంబంధించిన గ్రాస్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్స్ వచ్చాయి సార్. మీరు సిగ్నేచర్ చేస్తే అకౌంట్ సెక్షన్కి మూవ్ చేస్తాను. తర్వాత చేస్తాను సీత గారు. సరే సార్. సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ పర్సనల్ విషయంలో జోక్యం చేసుకుంటున్నానని అనుకోవద్దు. మీరు ఎందుకు ఇలా ఉన్నారో చెప్తారా? ఏం లేదులేండి సీత గారు. యాక్చువల్లీ మీ వైఫ్ బర్త్డే అని చైత్ర చెప్పింది. అలాంటప్పుడు మీరు హ్యాపీగా ఉండాలి, లేదా ఇంట్లో ఆవిడతో ఉండి సెలబ్రేట్ చేసుకోవాలి. కానీ మాకంటే ముందే మీరు ఆఫీస్కి వచ్చి ఎందుకు ఇలా డిస్టర్బ్ అవుతున్నారు? వేరే విధంగా అనుకోకండి సార్. బాస్ హ్యాపీగా కనిపిస్తేనే స్టాఫ్ కూడా అలాగే పనిచేస్తారు. ఆఫీస్ వాతావరణం కూడా డల్గా ఉంటుంది, అందుకే అడిగాను. మీరు ఇలా అడిగినందుకు చాలా థ్యాంక్స్. మీరు చెప్పినట్టు నా భార్య బర్త్డేకి హ్యాపీగా ఫీల్ అవ్వాలి. బట్ నా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు తన ప్రతి బర్త్డే రోజు నేను అప్సెట్ అవుతున్నానే తప్ప కంఫర్ట్గా ఫీల్ అవ్వలేకపోతున్నాను.
నా వైఫ్ మొహంలో సంతోషం చూడలేకపోతున్నాను. ఎందుకు సార్? మీకు ఆల్రెడీ చెప్పాను కదా సీత గారు, శారీ సెలక్షన్లో నేను చాలా పూర్ అని. నేను సరదా పడి గిఫ్ట్ కింద శారీస్ తీసుకెళ్తాను. ఎన్ని వెరైటీలు ఎన్ని డిజైన్లు తీసుకెళ్ళినా కూడా తనకు నచ్చింది మాత్రం కొనలేకపోతున్నాను. నేను ఇస్తున్నాను కాబట్టి వద్దలేక తీసుకుంటుంది, కానీ మనస్ఫూర్తిగా ఇష్టపడడం లేదు. నా ముచ్చట తీర్చడానికి మీరు నాతో వస్తారా? డోంట్ బి మిస్టేకన్ సీత గారు, చెప్పాను కదా తెలుగు మాట్లాడడంలో నేను చాలా వీక్ అని. నా ఉద్దేశం ఏంటంటే తనకు చెప్పకుండా తనకు నచ్చిన చీర కొనాలనేదే నా కల. మీ సెలక్షన్ మీ అంత అందంగా ఉంటుంది కాబట్టి మీరు నాతో షాప్కి వచ్చి నా భార్య కోసం ఒక మంచి చీర సెలెక్ట్ చేయగలరా? సారీ సార్, అది మీ పర్సనల్ విషయం. మీ భార్యాభర్తల మధ్యలో నేను దూరు సెలెక్ట్ చేయడం అనేది ఎవరికీ బాగుండదు. నన్ను ఇబ్బంది పెట్టకండి సార్. సీత గారు, నేనే మీకు సారీ చెప్పాలి. నాకా? ఎందుకు సార్? నా వైఫ్కి ఒక్కసారైనా నచ్చిన చీర కొనివ్వాలని నా ఆరటంలో మిమ్మల్ని షాపింగ్కి తోడుగా రమ్మని అడగడం నాదే తప్పండి. నా బ్యాడ్ లక్. మీరు మాత్రం ఏం చేస్తారు సీత గారు? ఈ జన్మకి నా వైఫ్ని సంతోషపెట్టే తలరాత నా నుదుటం లేదు. కనీసం బర్త్డే కూడా ఇష్టమైన గిఫ్ట్ ఇవ్వలేకపోతున్నాను. ఈసారైనా నేను ఒక మంచి చీర కొని సక్సెస్ అవుతాననుకున్నాను. నా వైఫ్కి ఏ బర్త్డేకి ఒక మంచి శారీ కొనివ్వలేనని నాకు ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే మీలాంటి టేస్ట్ ఉన్న వాళ్ళు సెలెక్ట్ చేస్తే తప్ప నేను అలాంటి శారీ కొనలేను. కాబట్టి మీరు వెళ్ళి వర్క్ చేసుకోండి సీత గారు. నేను డిస్టర్బ్ అయింది కాక మిమ్మల్ని కూడా డిస్టర్బ్ చేస్తున్నాను. ఓకే సార్, వెళ్దాం. నేను శారీ సెలెక్ట్ చేస్తాను. సీత గారు, మనస్ఫూర్తిగా అంటున్నారా? అవును సార్, ఈవినింగ్ ఆఫీస్ అయిపోగానే వెళ్దాం. ఈవినింగ్ అంటే లేట్ అయిపోతుందండి. లంచ్ బ్రేక్లో వెళ్దాం. సరే సార్. కాఫీ అడిగితే ఇంటికి తీసుకెళ్ళావు సీత. ఇప్పుడు చీర కోసం నాతో షాపింగ్కి రాకుండా ఎక్కడికి తీసుకెళ్ళగలవు? శంకర్, అన్నయ్య, ఏంటన్నయ్య? మొన్న పొలానికి ఎరువులు తెప్పించాం కానీ అవి తక్కువ పడ్డాయిరా. సాయంత్రం లోపల ఎరువులు తెప్పించు. సరే అన్నయ్య. ఇదిగోరా డబ్బులు. కంటపడిన డబ్బు కాంతమం దాటి వెళ్తే నిద్రెలా పడుతుంది? అబ్బాయి పెద్దోడా, ఏంటమ్మా? ఏం లేదు రామరాజు, వచ్చేటప్పుడు చంకలో ట్రంకు పెట్టే బ్యాగు వేసుకొచ్చాను. దాంట్లో చీకిపోయి చిరిగిపోయిన 4 చీరలు తప్ప ఏమీ లేవు. కట్టుకోవడానికి చీరలు లేక చాలా ఇబ్బందిగా ఉంది. ఆ డబ్బిచ్చావంటే 4 చీరలు తెచ్చుకుంటా. అంటే అమ్మా, అది అమ్మా అని పిలిచావు. చీరలకి డబ్బడిగితే సందేహిస్తున్నావా రామరాజు? మాటల్లోనే తప్ప
మనసులో నేనంటే నీకు ప్రేమ లేదా? అది కాదు పెద్దమ్మా, పొలానికి ఎరువులు కొనాలి. చీరలకు మరోసారి అన్నీ డబ్బులు ఇస్తాడులే, అప్పుడు కొనుక్కో. రామరాజు తలుచుకుంటే ఎరువులకి డబ్బులు చూడలేడా ఏంటి? ఈ డబ్బులు నేను చీరలకి వాడుకుంటాను. అమ్మ అంతలా అడుగుతుంటే నా కొడుకు కాదంటాడా ఏంటి? ఏం రారాజు, నువ్వు కాదంటావా? శంకర్, ఆ డబ్బులు అమ్మకి ఇచ్చే. అన్నయ్య అది ఇచ్చేరా, పర్లేదు. సరే అన్నయ్య. మా పెద్దోడి మనసు బంగారం. నువ్వు తయారవ్వమ్మా, నేను షాప్కి తీసుకెళ్తాను. నువ్వెందుకు రామరాజు, నువ్వు పని చూసుకో. నేను దాక్షాయిని తోడు తీసుకెళ్తాగా. సరే అమ్మా, సీత కూడా ఎలాగో టౌన్లోనే ఉంది కదా, తనకి ఫోన్ చేస్తాను, తను కూడా వస్తుంది. సరే చెయ్యి నాన్న. భార్య పుట్టినరోజని సార్ బలవంతం చేస్తే షాపింగ్కి వస్తానని ఒప్పుకోక తప్పలేదు. కానీ ఈయనకొక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళడం కరెక్ట్ కాదు. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్లో మాట్లాడుతున్నారు. 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 ఫోన్ బిజీ వస్తుంది, మెసేజ్ పెడదాం. యాండి, మా ఎండి గారితో కలిసి తప్పక షాపింగ్కి వెళ్ళాల్సి వస్తుంది. అది చెప్పాలని మీకు ఫోన్ చేస్తుంటే బిజీ వస్తుంది. వీలు చూసుకొని కాల్ చేయండి, వివరాలు చెప్తాను. సీత ఫోన్ కలవట్లేదమ్మా. పనేమైనా ఉందేమో రామరాజు. నేను దాక్షాయిని తీసుకుని వెళ్తాలే. నువ్వేదో పని మీద వెళ్తున్నట్టున్నావుగా, వెళ్ళు. అలాగే అమ్మా. దాక్షాయిని, బట్టలు కొట్టుకెళ్ళాలి, త్వరగా తయారవ్వు. సార్ బయలుదేరుదామా? ఎక్కడికి సీత గారు? అదేంటి సార్, బయటికి వెళ్ళాలి, త్వరగా వర్క్ ఫినిష్ చేయమని చెప్పారు కదా. హే సీత గారు, ఎస్ చెప్పాను. చిన్న టెన్షన్లో మర్చిపోయాను. ఏమైనా మీరు చాలా గ్రేట్ సీత గారు. మీలాంటి సిన్సియర్ వర్కర్ని నేను ఇప్పటివరకు చూడలేదు. బాస్ రిక్వెస్ట్ చేస్తే బయటికి వెళ్ళడానికి ఒప్పుకోవడమే కాకుండా 1 డేలో పూర్తి చేయాల్సిన పనిని హాఫ్ డేలో పూర్తి చేసి బయటికి వెళ్ళాలని మీరు నాకే గుర్తు చేశారు. హ్యాట్స్ ఆఫ్ సీత గారు. వెళ్దామా? హే 1 మినిట్. నాతో మీకు బయటికి రావడానికి ఏమి ఇబ్బంది లేదు కదా? పర్వాలేదు సార్. ఆర్ యు ష్యూర్? ష్యూర్. యా. హే చైత్ర. సార్, ఎంత ఇంపార్టెంట్ వర్క్ అయినా సరే కాల్ చేసి డిస్టర్బ్ చేయొద్దు.